ఇప్పుడు అవన్నీ అద్భుతంగా ఉన్నాయి కదా అనుకున్నాడు. అవే దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చెయ్యాలి అన్నది ఇంకా క్లారిటీ రాలా. ఒకటి ఇప్పుడు సంక్షేమ పథకాలు చూసి జగన్ చంద్రబాబు ఓటేశారా, లేదా పాలనాపరమైనటువంటిది చూసి ఓటేశారా, లేదా తన దగ్గర ఉన్న లోపం ఏంటనేది ఇంకా తన క్లారిటీకి తెచ్చుకోలేకపోతున్నాడు. దానికి ఇక వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా ఏం అర్థం కాకనే ఈవీఎంలో ఈ గోళ నడుస్తుంది. మెయిన్ సమస్య అయితే నా దృష్టిలో ఈ అభ్యర్థుల మార్పు సమీకరణాన్ని నేను హర్షిస్తా, సామాజిక సమీకరణ. కానీ సమస్యల్లో ఆ సామాజిక సమీకరణలో ఓసీ మొత్తాన్ని వదిలేయడం అంటే ఓ రకంగా ఏంటంటే పెట్టనం మెట్టాగు పెట్టదు పెట్టే డాష్ డాష్ ఏదైంది అన్నటువంటి పరిస్థితి అయింది. ఓసీలకు అసలే కడుపు రగిలిపోతుంది. అట్లాంటి దాంట్లో నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అనేటప్పటికి సరే వాళ్ళదే తీసుకో ఓటు పో అని చెప్పేసి వీళ్ళు శాంతం దూరం అయిపోయింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనిపించింది. కానీ ఇక్కడ ప్రజలు ఏ పార్టీనైనా నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. 2019 జగన్ బాగా నమ్మారు అనేది ఓకే, అది పాదయాత్ర ద్వారా నమ్మకం కల్పించుకున్నారు ఏంటనేది. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఇందాక మీరు అన్నట్టు ఆ సంక్షేమం ఇవన్నీ చూసుకుంటే బాబు గారిని నమ్మి ఓటేశారు అనేది ఒకటి. ఇప్పుడు అదే నమ్మకం జగన్మోహన్ రెడ్డి ఇటు నాయకుల నుంచి ఇటు ప్రజల నుంచి కూడా కోల్పోతున్నారా? ఈ రాజీనామాల పర్వం ఇదే కనుక కొనసాగితే నిజంగా అది పెద్ద ప్రమాదం అవుతుంది. జగన్కి రాజీనామాలు అనేది సహజం. 2014-19 23 మంది ఎమ్మెల్యేల నుంచి కనీసం 200-300 మంది నాయకులు పోయారు. జగన్ పార్టీ వ్యక్తి బేస్డ్ పార్టీ కాబట్టి